దేవునికి తండ్రి రాజ్య సువార్త టీం సభ్యులైనటువంటి నా ఆత్మీయ అన్నలు, పెద్దలైనటువంటి అక్కలు అయినటువంటి వాళ్ళందరూ కూడా ప్రభువు రావాల ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు పంపేసి తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఈ జూలై నెలలో ఎంతగానో దీవించి అభివృద్ధి పరిచి తన జ్ఞానము చేత, తన ప్రావీణ్యత చేత మనందరినీ కూడా ఎల్లవేళలా సంరక్షించుకుంటా ఉండాలి. మరొక మంచి సంగతితో మరి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. పిల్లరా, అందరం కూడా మరి ఒక 40 నిమిషాలు శ్రద్ధగా దేవుని యొక్క మాటలు ఖచ్చితంగా మనం వినగలిగితే చాలా బాగుంటుంది. కనుక ఈ సబ్జెక్టును బట్టి, ఈ యొక్క అంశాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ మరి దేవుడు గడిచినటువంటి గత 6 నెలలు క్షేమంగా కాపాడినటువంటి ఆయనకు మన కృతజ్ఞతలు రోజు కూడా తెలియజేస్తున్నాం. ఇంకా 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 మనం కృతజ్ఞతలు తెలుపుతూనే ఉండాలి. మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి మరి జూలై నెల మొదటి రోజున వాక్యాన్ని అందించేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిస్తూ వందనములు తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి కూడా వందనాలు తెలియజేస్తూ వాక్యంలోకి వెళ్ళిపోదాం. దేవుడిచ్చే నెమ్మది ఎలా ఉంటుంది? ఈ పాఠం ఆలోచించాలి. నిజంగా ఆయన మాటలు ధ్యానించేటప్పుడు నాకు అనిపించింది, వాక్యాన్ని చదివేటప్పుడు నాకు అనిపించింది, నిజంగా నెమ్మది గురించినటువంటి సంగతులు మనం తెలుసుకుంటే ఎంత బాగుంటుంది అని. అందుకే లోకంలో ఈ నెమ్మది గురించి మనం ఒకసారి లోకాన్ని కదిలిస్తే, ఒక వెహికల్ నడిపేటువంటి వ్యక్తి వేగంగా వెళుతున్నారు అనుకోండి, మరి గవర్నమెంట్ వారు కొన్ని సూచనలు ఇస్తారు. ఇదిగో మీరు 30కి మించి లిమిటెడ్ ఫాస్ట్ లో మీరు వెళ్ళకూడదని చోట ఒక్కొక్క వెహికల్ కి ఒక్కొక్క విధానంగా మరి వాళ్ళు చెప్పటం మనకు జరుగుతుంది. అలా చూసినప్పుడు వెంటనే నెమ్మదిగా వెళ్తూ ఉంటారు. ఒకవేళ ఒక వ్యక్తి వాహనాన్ని ఫాస్ట్ గా నడుపుతున్నాడు అనుకోండి, పక్కనున్న వ్యక్తి అంటుంటాడు, నెమ్మదిగా వెళ్ళొచ్చుగా అని. ఇంకొక చోట అంటుంటారు, నిదానమే ప్రధానం అని. ఉదాహరణకు మనము ఇవన్నీ కూడా అండి, ఉదాహరణకు ఒక వ్యక్తి ఫాస్ట్ గా మాట్లాడుతున్నాడు అనుకోండి, మాట్లాడుతున్నప్పుడు అయ్యా కాస్త నెమ్మదిగా మాట్లాడండి అయ్యా అని చెప్తూ ఉంటారు. నెమ్మది అనేటువంటి పదానికి అర్థం ప్రశాంతంగా ఉండటం, కూల్గా ఉండటం. ఏమంటే ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఇంతకు ఈ నెమ్మది గురించినటువంటి సంగతి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్పాలి పిల్లరా. ఎందుకంటే ఈ నెమ్మది గురించినటువంటి సమాచారం అనేకులకు తెలియక ఈరోజు ఏమంటే నెమ్మది లేక చాలా మంది అర్ధాంతరంగా తమ జీవితాలను ముగించుకుంటుంటారు పిల్లరా. మీకు ఈ మాట మీకు అర్థం కావాలి అంటే, ఒక వ్యక్తి తన జీవితంలో విస్తారమైనటువంటి బాధ చేత, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ అండి. ఒకరికేమో పిల్లలు కలగలేదు అని బాధ, లోకులు చేసేటువంటి అనేకమైనటువంటి సూటిపోటి మాటల చేత వారికి నెమ్మది లేకుండా పోవడం ద్వారా అర్ధాంతరంగా తమ జీవితాలను ముగించుకునేటువంటి వారు కూడా ఉన్నారు.
ఎందుకు వారి జీవితాన్ని ముగించుకున్నారు అంటే వారి జీవితంలో నెమ్మది లేదు. మరికొందరకు వెళ్తే విస్తారమైనటువంటి అప్పులు. ఏమంటే ఈరోజు దేశంలో రైతుల ఆత్మహత్యలు నియంత్రిస్తామని ఎంతో మంది గొప్పగా పగల్భాలు పలుకుతున్నారే తప్ప ఎక్కడా కూడా నియంత్రించలేకపోతున్నారు. రైతు నమ్మి ఏమంటే పంటను వేయటానికి వెళ్తే అక్కడ నకిలీ విత్తనాలు మరి తెచ్చుకుని ఏమంటే అతను తెలుసుకోకుండా మోసపోయి మరి పంట అంతా కూడా నష్టపోయి చేసిన పనికి నెమ్మది లేక తెచ్చిన అప్పుకు మరి రుసుము వడ్డీ కట్టలేక ఏమంటే అర్ధాంతరంగా తమ జీవితాలను ముగించుకునేటువంటి రైతులు కూడా చాలా మంది ఉన్నారు పిల్లరా. మనం రోజు చూస్తున్నాం. అలాగే ఒక భర్త తన భార్య దగ్గర నెమ్మది లేదు అని, భార్య భర్త దగ్గర నెమ్మది లేదు అని, తల్లిదండ్రులు పిల్లల దగ్గర నెమ్మది లేదని, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నెమ్మది లేదని, ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలలో ఈ నెమ్మది అనేది మనకు చాలా ప్రాముఖ్యతగా ఉంటుంది మన జీవితంలో. ఉదాహరణకు ఏమండి, ఇంతవరకు మనం చూసుకున్నాం కదండి, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను గారి ద్వారా ఒక చక్కని విషయాన్ని తెలుపుతూ ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం ప్రియులారా. ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 6వ వచన లేఖన భాగాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం ప్రియులారా. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచన లేఖన భాగం. నీతిమంత నీళ్లు అమ్మ, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం. నెమ్మదిగా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. చూడండి, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే. చాలా మందికి ఇప్పుడు మనకు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ ఉన్నారండి. వాళ్ళకి విస్తారమైన ధనం ఉందండి. ప్రపంచంలో ధనికుల్లో ఒకరుగా పిలువబడుతున్నారండి. కానీ వారి శరీరంలో ఏం లేదు అంటే నెమ్మది లేదండి. చూడండి, ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు మాట్లాడుతున్నారు, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే. ఇక్కడ పుట్టిందండి మన సబ్జెక్ట్. నెమ్మది లేకుండా విస్తారమైనటువంటి ధనముండుట కంటే యెహోవా యందలి భయముతో కొంచెము కలిగి ఉండుట మేలు అన్నాడు. అంటే దేవుడిచ్చేటువంటి నెమ్మది ఎలా ఉంటుందో ఆ నెమ్మది నీకుంటే అది నీకు మేలు, నాకు మేలు అంటున్నాడు ఇప్పుడు. ఇలాగా అంటే ఆయన ఇచ్చేటువంటి నెమ్మది భూమి మీద మనుషులకు చాలా ప్రాధాన్యతనిస్తుంది. అందుకే చూడండి, మన మనసులు అప్పుడప్పుడు కూడా పాడైపోతుంటాయి. నెమ్మది లేకుండా చికాకుతో, చిరాకుతో ఏమండి ఏదో ఒక విషయంలో మనం ఏమండి ఒక్కొక్కసారి మనకు ఏమవుతుందంటే ఏమండి మనం ఆ నెమ్మది లేకుండా అలజడితో ఏమంటే ప్రశాంతత లేకుండా ఉన్నప్పుడు నన్ను కాసేపు విడిచిపెట్టండి అంటుంటాం, నన్ను కాసేపు వదిలేయండి అంటుంటాం. అండ్ పౌలు గారు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఏమంటున్నాడో చూడండి ఒకసారి. పౌలు గారు కూడా కొరింథీ సంఘానికి పత్రికను రాస్తూ ఆయన కూడా ఏమంటున్నాడో ఒకసారి
మనం చూద్దాం పిల్లరా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ఆఖరి భాగాన్ని చదువుకుందాం పిల్లరా. నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకుని అక్కడి నుండి మాసిదోనియాకు బయలుదేరి వెళ్ళిపోయాను. నా మనసులో ఏం లేదు అంటే నెమ్మది లేదు అంటున్నాడు పౌలు గారు కూడా. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో నెమ్మది లేకుండా విస్తారమైనటువంటి ధనం ఉండుట కంటే భూమి మీద ప్రపంచ ప్రజలందరికీ ఏం కావాలి అంటే నెమ్మది కావాలి. ఎందుకంటే నెమ్మదితోనే ఏమండి ప్రతి విషయం. అందుకే ప్రశాంతంగా ఉండండి అంటుంటారు చూడండి. ప్రశాంతంగా ఉండండి, కోప్పడకండి, నెమ్మదిగా ఉండండి, నిలకడగా ఉండండి. కొన్ని చోట్లకు మనం వెళ్ళినప్పుడు నెమ్మదిగా రండి, నెమ్మదిగా వెళ్ళండి అని అంటుంటారు, అని మనకు రాసి కనపడుతూ ఉంటుంది పిల్లలు. మానవ జీవితంలో నిజంగా నెమ్మది అంత ప్రాముఖ్యత ఎస్ అండి, అవునండి. లోకంలో మనం నెమ్మది కలిగి జీవించటం చాలా మంచిది పిల్లరా. ఇదిగో ఈ నెమ్మది కోల్పోయినటువంటి వారి జీవితాలలో ఎన్ని నష్టాలు జరిగాయో మీకు ఇంతవరకు తెలిపాను. ఇక నెమ్మది, మనసులో నెమ్మది ఇస్తుంది? మనసులో నెమ్మది ఏది మనకు తెచ్చిపెడుతుంది అని మనం ఒకసారి బైబిల్ అడిగితే, బైబిల్లో దేవుడు ఈ నెమ్మది గురించినటువంటి సంగతులు అనేకముగా రాశాడు. అయితే నెమ్మది విషయానికి మనం వెళ్ళగలిగితే, ఈ నెమ్మది అనేటువంటి ఆ యొక్క విషయాన్ని దగ్గరికి మనం వెళ్ళి ఆలోచించగలిగితే, ఆయన అంటున్నాడు, ఇదిగో అయ్యా, నీ మనసులో నెమ్మది, నా మనసులో నెమ్మది లేదు. దేని విషయంలో నెమ్మది లేదు? లోకం విషయంలో నెమ్మది లేదు. లోకం విషయంలో నెమ్మది లేదు. అంతా కూడా అలజడితోనే బ్రతుకులు ప్రారంభించబడుతున్నాయి. అందుకే చూడండి, చాలా వరకు నెమ్మది లేక అర్థం చేసుకోక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. జీవితాలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. అర్ధాంతరంగా తమ బ్రతుకులను ముగించుకుంటూ వెళ్ళిపోతున్నారు పిల్లరా. నేటి క్రమంలో నిజంగా మనుషుల దగ్గర నెమ్మది ఉందా అంటే నెమ్మది లేదండి. మనుషుల్లో ఉన్నదంతా కూడా నటన ప్రేమ ప్రియులారా. ఇక మనుషుల్లో నెమ్మది ఇచ్చేటువంటి ఆ యొక్క మనుషులు లేరా అంటే లేరు పిల్లరా. ఎవరయ్యా మరి నెమ్మదినిస్తారు అంటే, ఇదిగో దేవుడు ఇచ్చేటువంటి నెమ్మది ఎలా ఉంటుందో మనం చూడాలి. మనుషుల దగ్గర మోసపూరితం, ఒక నకిలీ విత్తనాలు మోసం, నకిలీ మందులు మోసం, నకిలీ డబ్బులు మోసం, ఏమంటే నకిలీ బంగారం మోసం, నకిలీ వెండి మోసం, నకిలీ వజ్రాలు అంటూ మోసం చేస్తున్నారు, నకిలీ వస్తువులు మోసం. ఏమంటే ఎన్ని మోసాలు ఉన్నాయంటే, ఇవన్నీ కూడా మోసపోయినటువంటి మనుషుల దగ్గర నెమ్మది ఎలా ఉంటుంది చెప్పండి? ఉండదండి. మరి దేవుడిచ్చేటువంటి నెమ్మది ఎలా ఉంటుంది? మనుషులు ఇచ్చినటువంటి ఈ నెమ్మదుల్లో ఏమంటే ఈ నిదానంలో అంతా కూడా మోసమే ఉంది పిల్లలు. ఎక్కడా నెమ్మది లేదు మనిషి. ఓకే, ప్రసంగి గారే మరొక మాట మాట్లాడుతూ ఏమంటున్నాడో ఒకసారి చూడండి పిల్ల. ప్రసంగి గ్రంథము, సామెతల గ్రంథము ఏముంచండి, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచన లేఖన భాగాన్ని కూడా చదువుకుందాం పిల్లలు.
రుచి అయిన భోజన పదార్థములను రుచి అయిన భోజన పదార్థములను కలహంతో కూడి ఉన్న ఇంట నుండుట కంటే కలహముతో కూడిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినట మేలు. ఒట్టి రొట్టె ముక్క తినటం మేలు అన్న. కొంతమంది గొప్పలకి వెళ్ళిపోతుంటారంటే, గొప్పలకి వెళ్ళిపోయి విస్తారమైనటువంటి ఏమంటే ఆ భోజనం కోసం అప్పు చేసేవారు ఉన్నారు. విస్తారమైనటువంటి మరి ఆడంబరాల కొరకు అప్పు చేసేవారు ఉన్నారు. విస్తారమైనటువంటి మరి అనేకమైనటువంటి కార్యక్రమాల కొరకు అప్పులు చేసేటువంటి వారు ఉన్నారు. నెమ్మది ఎక్కడిది వారికి నెమ్మది ఎక్కడిది? నెమ్మది లేదు. కానీ నీకు నెమ్మది ఉండాలి అంటే ఇదిగో 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 నువ్వేం చేయాలంటే నెమ్మది కలిగి ఉండి రొట్టె ముక్క తినటం మేలు. అంటే ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, లోకంలో నెమ్మది అనేటువంటి దానిని మనుషులు అనుభవించలేకపోతున్నారు. ఇక నెమ్మది ఎక్కడ మనకు లభిస్తుంది? ఈరోజు మన పాఠం దేవుడిచ్చే నెమ్మది ఎలా ఉంటుంది, మనుషులు ఇచ్చేటువంటి నెమ్మదులు ఎలా ఉన్నాయి మనం చూసాం. మనకి రుచి అయినటువంటి భోజన పదార్థములు ఉన్న కలహముతో కూడి ఉన్న ఇంట నుండుట కంటే కలహాలేనండి. నిజంగా మన కుటుంబాల్లో అవి లేకపోతే మనం ధన్యులమైపు వెళ్ళారా? ఒకవేళ మన కుటుంబంలో ఉన్నాయా, అయితే ఈ నెమ్మది విషయంలో నువ్వు జాగ్రత్త తీసుకోవాలి, నేను జాగ్రత్త తీసుకోవాలి. లోకంలో మనం నెమ్మది కొరకే నిజంగానండి ప్రయాసపడుతుంటాం. ఏమండి, కష్టపడి వచ్చి చేద తీర్చుకోవడం అనుకోండి. అమ్మయ్య, కొంచెంసేపు నెమ్మదిగా కూర్చున్నాను, కొంచెంసేపు నెమ్మదిగా పడుకున్నాను, కొంచెంసేపు నెమ్మదిగా ఉన్నాను అని అంటుంటాం చూడండి. కాసేపే. కానీ ఇది కాసేపు వచ్చేటువంటి వెసులుబాటు కొరకు ప్రపంచం అంతా కూడా పరుగులు చేస్తుంది తప్ప శాశ్వతమైనటువంటి నెమ్మది కొరకు, శాశ్వతమైనటువంటి ఆలోచన కొరకు, శాశ్వతమైన వెసులుబాటు కొరకు, శాశ్వతమైన విశ్రాంతి కొరకు మనుషులు ఏమండి పోరాడాలి లేదా బ్రతకాలి అని చెప్పేటువంటిది ఈ పాఠం అయితే సారాంశం పిల్లరా. ఒకసారి ఆ కీర్తన గ్రంథంలో చూద్దామండి. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచన లేఖన భాగాన్ని చదువుకుందాం పిల్ల. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయుదువు. చూడండి, అంటే ఒక భక్తుడిగా, ఒక విశ్వాసిగా మన జీవితాలలో నిజంగానండి మన యొక్క జీవిత కార్యక్రమాలలో మనము నెమ్మదిగా పడుకోవాలి అన్నా, నెమ్మదిగా నిద్రపోవాలి అన్నా, ఇదిగో ఎవరు మనల్ని సంరక్షిస్తున్నారు అంటే యెహోవాయే సంరక్షిస్తున్నాడు. ఈరోజు 6 నెలలు మన జీవితంలో అర్ధ సంవత్సరం అయిపోయింది, సగ సంవత్సరం అయిపోయింది పిల్లలు. ఈ నూతన సంవత్సరంలో ఏమండి సగం సంవత్సరం వరకు 6 నెలలు కంప్లీట్ అయిపోయాయి. ఈ కంప్లీట్ అయిపోయినటువంటి ఈ రోజుల్లో మనం ఎన్ని ఘోరాలు, ఎన్ని నేరాలు, ఎన్ని ఏమండి సత్కార్యాలు, ఎన్ని వాక్య సంబంధమైన కార్యక్రమాలు, ఎన్ని లోక సంబంధమైన కార్యక్రమాలు, ఎంతవరకు నువ్వు ప్రశాంతంగా, ఎంతవరకు నువ్వు నెమ్మదిగా ఉన్నావు అన్నది ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి పిల్లరా, ప్రశ్నించుకోవాలి. అంటున్నాడు భక్తుడు, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నున్నను, నీవే నన్ను సురక్షితముగా నివసింపచేసి ఉన్నావు అన్నాడు. ఇదే కీర్తన గ్రంథంలో మరొక మాట చదువుకున్నాం. ఇదే కీర్తన గ్రంథం 55వ అధ్యాయము 6వ వచన లేఖన భాగాన్ని కూడా చదువుకున్నాం.
55వ అధ్యాయము 55వ అధ్యాయము కీర్తన గ్రంథము 6వ వచనం. గువ్వలే నాకు రెక్కలుండిన ఎడల, గువ్వల వలె నాకు రెక్కలుండిన ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుండిని. మరొకసారి గువ్వల్లా రెక్కలు ఉన్నాయనుకోండి, ఎగిరిపోయి నెమ్మదిగా ఉంటాను అనుకుంటాను చూడండి. నిజంగానండి, నెమ్మది అనేటువంటిది మనము ఆ యొక్క ఆ ఫీలింగ్ లేదా ఆ యొక్క ఏమంటే దానిలోకి మనం వెళ్ళిపోతేనండి శాంతంగా ఉంటామండి, చాలా ప్రశాంతంగా ఉంటాం. అన్నీ మర్చిపోతాం. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఇరుకులున్నా, ఎన్ని బాధలున్నా, ఏమండి ఎంత ఉన్నా కూడా అన్నీ మర్చిపోతాం ఉంటాం. ఏముండాలి? అందుకే నేను ఎగిరిపోదును అని అనుకుంటాను. ఏదో ఇదే కీర్తన గ్రంథం ఏమండి 25వ అధ్యాయం చదువుకుందాం ఒకసారి. 13వ వచన లేఖన భాగాన్ని కూడా ఒకసారి చదువుకుందాం పిల్లలు. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని ప్రాణము నెమ్మదిగా నుండును, అతని సంతానం భూమిని స్వతంత్రించుకోను అన్నట్టు. ఒకవేళ మనం ఆనందముతో ఏమంటే ప్రభువునందు సంతోషముతో, ప్రభు యందు అంతఃకరణ శుద్ధితో ఏమంటే మనం ఒకసారి వాక్య విషయంలో ఏమంటే చక్కగా ఉండగలిగితే ప్రియులారా అంటున్నాడు, ఇదిగో అతని ప్రాణము నెమ్మదిగా నుండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును అంటున్నాడు. నెమ్మదిగా ఉండాలి, మన ప్రాణం నెమ్మదిగా ఉండాలి. ఆ ప్రాణం నెమ్మదిగా ఉండాలంటే మన ప్రాకారంలో ఏముండాలో కూడా చెప్తున్నాడండి దేవుడు. కీర్తన గ్రంథము 127వ అధ్యాయం 122వ అధ్యాయం 122వ అధ్యాయము 7వ వచన లేఖన భాగాన్ని చదువుదాం పిల్లలు. నెమ్మది కలుగును గాక. ఇదిగో వింటున్నటువంటి వాక్యం వింటున్నటువంటి నువ్వు, నేను, ఇంకా అనేకులు ఎవరైనా సరే భూమి మీద ఎనీబడి, ఎనీ డినామినేషన్స్, ఏమంటే ఏ వ్యక్తులైనా, అమెరికాలో ఉన్నవారు కానివ్వండి, ఆస్ట్రేలియా ఉన్నవారు కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్లో ఉన్నవారు కానివ్వండి, ఏమంటే ఇండియాలో ఉన్నవారు కానివ్వండి, ఏమంటే ఎక్కడైతే ఆరిన నేల ఉందో అక్కడంతా కూడా దేవుని పిల్లలుగా పిలువబడుతున్నారు. వారందరి ప్రాకారములు ఏముండాలి అంటున్నాడంటే నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక అంటున్నాడండి. నెమ్మదితోను ఏమంటే మన ప్రాకారాలలో ఏముండాలి అంటే నెమ్మది ఉండాలి. ఈ నెమ్మది నీకు ఎలా సంక్రమిస్తుంది? ఈ నెమ్మది నీకు ఎలా లభిస్తుంది అంటే ఏమండి నువ్వు యేసుక్రీస్తునందు ఏమండి నిజమైనటువంటి విశ్వాసిగా, నిజమైనటువంటి భక్తుడిగా ఏమంటే ఆవగింజంత విశ్వాసాన్ని మనకి కలిగి మన జీవితాన్ని ఒక్కసారి ఏమంటే ప్రభు కొరకు నిజంగా అంకితం చేసుకొని బ్రతకగలిగితే ఎంత నెమ్మది అండి, చాలా నెమ్మదితో ఉంటాం ప్రియులారా. అందుకే ఈ నెమ్మది నీకు లభించాలి లేదా ఈ నెమ్మది నీకు రావాలి అంటే ఇదే కీర్తన గ్రంథంలో చెప్తున్నారు చూడండి ఒకసారి. ఇది ఏమంటే క్షమించండి, సామెతల గ్రంథానికి వెళ్ళిపోదాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం పిల్లలు. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా నుండును అన్నాడు. అంటే నీ ప్రాకారంలో, నీ నగరులో
క్షేమం ఉండాలి, నెమ్మది ఉండాలి అంటే ఆయన ఉపదేశాన్ని అంగీకరించి జీవించాలి అట. ఆయన ఉపదేశాన్ని అంగీకరించి జీవించేవాడవు గనుక నువ్వు నేనుగా ఉండగలిగితే పిల్లరా, ఆయన ఉపదేశాన్ని అంగీకరించిన వాడు సురక్షితంగా ఉంటాడు, సురక్షితంగా ఉంటాడు, సురక్షితంగా నివసిస్తాడు. వాడికి కీడు వచ్చినప్పుడు అతను కీడులో పడతానేమో. అంటే నిజంగానండి దేవుడు ప్రేయర్ టీము ద్వారా ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు అంటే చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు పిల్లలారా. నేను ఏంటో గొప్పలు చెప్పట్లేదు లేదా మిమ్మల్ని పొగడాలని పొగడట్లేదు, కానీ జరిగినటువంటి సత్యాన్ని లేదా జరిగినటువంటి విషయాల్ని నేను గ్రూప్ లో చూసినప్పుడు కానివ్వండి, ఏమండి వాక్యము చెబుతున్నటువంటి సహోదరులు నేను అప్పుడప్పుడు జాయిన్ అవుతున్నప్పుడు చూస్తూ ఉంటాను. ఎంత మంచి మాటలు నిజంగా రోజు కూడా వింటున్నారు, ఉపదేశాన్ని వింటున్నారు, ఉపదేశాన్ని అంగీకరిస్తున్నారు, అనేకమైనటువంటి వాక్య పరిశీలన చేస్తున్నారు. ఇంత పరిశీలన రావటం కొరకు నిజంగా పెద్దలుగా ఉండి ఈ ప్రేయర్ టీమును నడిపించడానికి దేవుడు కృప చూపించి చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు నిజంగానండి. అయ్యా మాకు జ్వరం వచ్చింది ప్రార్థన చేయండి అన్నప్పుడు మరి వారి గురించి వారి నిమిత్తమై దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు ఆ జ్వరం వారి నుండి వీడిపోతుంది. ఇదిగో పలాని బాధ మాకు వచ్చింది అన్నప్పుడు ఆ బాధ నిమిత్తం నాకు మా గురించి జ్ఞాపకం చేసుకోండి అంటే ఆ బాధ వారి నుండి వెళ్ళిపోతుంది. చూడండి, నెమ్మది లేకుండా దేని విషయమైతే వారు తడబడుతున్నారో, దేని విషయమైతే వారు నెమ్మది లేకుండా చేస్తున్నారు, ఇదిగో అయ్యా ఈ నెమ్మది లేదయ్యా మా జీవితంలో అన్నప్పుడు నిజంగానండి నా జీవితంలో కూడా నా తల్లి విషయంలో చేసినటువంటి కార్యక్రమం చాలా గొప్పది ప్రియులారా. ఇదిగో అమ్మగారికి ఆపరేషన్ జరుగుతుంది, ఆపరేషన్ జరగడానికి సిద్ధంగా ఉంది, ఈ విషయంలో కాస్త ప్రార్థనలో జ్ఞాపకం చేయండి అన్నప్పుడు అప్పుడు నాకు నెమ్మది లేదు ప్రియులారా, నెమ్మది లేదు, కుటుంబానికి నెమ్మది లేదు. ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడు అంటే మనకు నెమ్మది ఉండదు ప్రియులారా, మనకు నెమ్మది ఉండదు. మన కుటుంబంలో భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ ఒక తల్లి కానీ తండ్రి కానీ ఇలాంటి సమస్యలు లేదా ఇలాంటి ఇబ్బందులు ఉన్నారంటే నెమ్మది లేదు, నెమ్మది లేదు, నెమ్మది లేని జీవితం అన్నాడు. ఏమంటే మీరందరూ కూడా కలిసి ప్రార్థన చేసినప్పుడు, మేము కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నప్పుడు అన్ని ప్రార్థనలు అంగీకరించినటువంటి పరమ తండ్రి ఇదిగో మా అమ్మ విషయంలో చేసినటువంటి కార్యక్రమం ఏంటి, ఆపరేషన్ లేకుండానే మందు ద్వారా దేవుడు మా అమ్మను స్వస్థపరచుతాం. చూడండి, అలా అనేక మంది కుటుంబాల్లో జరిగాయి. చాలా మంది వస్తున్నారు, స్వస్థత పొందుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, ఉపదేశాన్ని వింటున్నారు, వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, ఉపదేశాన్ని అంగీకరిస్తున్నారు, సురక్షితంగా బ్రతుకుతున్నారు. చూడండి, ఈ నెమ్మదంతా కూడా నీకు లభించింది అంటే కారణం దేవుడు కాదంటారా? దేవుడేనండి. అందుకే అంటున్నాడు, ఇదిగో నా ఉపదేశాన్ని విని నా ఉపదేశాన్ని అంగీకరిస్తే, నా ఉపదేశాన్ని మీరు వింటే నువ్వు సురక్షితంగా ఉంటావు నాయన, నువ్వు నెమ్మదిగా జీవిస్తావు నాయన అంటున్నాడు. ఇక నెమ్మది లేని జీవితాలు ఎవరు అంటే ఒకసారి యెషయా గ్రంథం చూడండి. ఒకసారి యెషయా గ్రంథం ముగించుకుందామండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 21వ వచనం అక్కడ బాగానే చదువుకుందాం పిల్లరా. యెషయా గ్రంథము నెమ్మది ఉండదని, దుష్టులకు నెమ్మది ఉండదు నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఎవరైతే వాక్యాన్ని అంగీకరించరో, ఎవరైతే ఉపదేశాన్ని అంగీకరించరో వారు తమ జీవితాన్ని లేదా తమ నడవడికను తమ ప్రవర్తనను సరిగా దిద్దుకోకుండా బ్రతుకుతారో వాళ్ళ జీవితంలో ఏముండదు అంటే నెమ్మది ఉండదు అంటున్నాడు. ఇది లోక విషయంలో నేను నెమ్మదిగా మీకు నేను ఇచ్చేటువంటి సూచనలు అయితే, లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత కూడా నేను మీకు నెమ్మదిని అనుగ్రహించాలి అనుకుంటాడండి ఆయన. లోకాన్ని విడిచిన తర్వాత కూడా నెమ్మదా? ఎస్ అండి, ఇదేనండి ప్రాముఖ్యత, ఇదే ప్రాముఖ్యత. ఒకసారి ఏమంటే
ఒకసారి మనం లూకాస్ చూద్దామండి ఫాస్ట్ గా. అంటే నేను 55 నిమిషాలకంతా ముగించడానికి ప్రయత్నం చేస్తానండి. ఓకే, లూకాసు వార్త 16వ అధ్యాయము. మీకు తెలిసిన సందర్భం కనుక ఒక నోటితో చెప్పేస్తున్నాను. 16వ అధ్యాయం 25వ వచనంలో అక్కడ అంటాడు అబ్రహాము గారు, ఇది పరదేశిలో జరుగుతున్నటువంటి ఒక సందర్భం. ఏమంటే పరదేశిలో అండ్ వేదనకరమైనటువంటి స్థలంలో జరుగుతున్నటువంటి సందర్భం. అంటే నెమ్మది లేని జీవితం ఒకవైపు, నెమ్మది కలిగినటువంటి జీవితం ఒకవైపు. ఏమంటే చెప్తున్నాడు అబ్రహాం అంటున్నాడు, అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైన సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు అనుభవించనని జ్ఞాపకం చేసుకున్నాము. అంటే కష్టమును అనుభవించాడు. దేని విషయంలో కష్టం అనుభవించాడు? ఏమంటే తన శరీర బాధ విషయంలో కష్టాన్ని అనుభవించాడు, అండ్ దేవుల్లో కష్టాన్ని అనుభవించాడు, విశ్వాసపు జీవితాన్ని కొనసాగించడంలో కష్టాన్ని అనుభవించాడు, అవమానాలను కోర్చాడు, నిందలు కోర్చాడు. ఏమంటే అనేకమైనటువంటి ఏమంటే తినడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. చూడండి, రుచిగల భోజన పదార్థములు ఉన్నత మరి ఉండేటువంటి చోట ఉండట కంటే రొట్టె ముక్క తిని బ్రతికాడు. ఎవరు? లాజర్ గారండి. అంతే కదండి, ధనవంతుడి ఇంటి వాకిట పడేటువంటి రొట్టె ముక్కలతో తన కడుపును తన ఆకలిని తీర్చుకున్న కోరాడు. అంటే రొట్టె ముక్కలతో నెమ్మదిగా జీవించాడు ఆయన భూమి మీద. ఏమంటే భూమి మీద రొట్టె ముక్కలతో ఆనందంగా నెమ్మదిగా జీవించినటువంటి ఈ లాజర్ అయినటువంటి వ్యక్తి కష్టపడ్డాడు దేవుళ్ళలో. నేను కూడానండి మరి నవంబర్ లో మీటింగ్ చేశాం కదండి, చాలా మంది సహకరించారండి. వారి గురించి నేను రోజు ప్రార్థన చేస్తూ ఉంటాను. మనసులో అనుకుంటూ ఉంటాను, అయ్యా చాలా మంది సహాయం చేశారయ్యా, వారందరినీ కూడా దీవించండి. దానితో పాటు కొన్ని లక్షల రూపాయలు అప్పులు అయిపోయాయి, అవి ఇంకా తీరలేదు. దాని విషయంలో కూడా మేము ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాం. అయ్యా ఇదిగోనండి, ఈ నెమ్మది విషయంలో మీరు సహాయం చేయండి. కష్టం, దేవునిలో కష్టం, దేవునిలో కష్టపడ్డాం అంటే ఇదేనండి. సేవలో కష్టపడ్డాం, దేవునిలో కష్టపడ్డాం, విశ్వాసంలో కష్టపడ్డాం, బ్రతకడంలో కష్టపడ్డాం, నెమ్మదిగా జీవించడానికి ప్రయాసపడ్డాం. అంటే అబ్రహాం అంటున్నాడు, అయ్యా ఇతను ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, అయ్యా నెమ్మదినిచ్చాడు. అంటే ఈ నెమ్మది ఎవరిచ్చారు లాజరుకి అంటే దేవుడే ఇచ్చాడు నెమ్మది. ఎవరిచ్చాడండి? దేవుడే నెమ్మదినిచ్చాడండి. దేవుడే నెమ్మదినిచ్చినటువంటి ఆ నెమ్మది ఎలాగుంది అంటే అబ్రహాము రొమ్మున ఆనుకునేటువంటి గొప్ప నెమ్మది అండి లాజరుకి దొరికిందండి. ఆ నెమ్మది నాకు దొరకాలని నేను అనుకుంటున్నానండి. మరి మీకు కూడా దొరకాలండి, మనందరికీ దొరకాలండి. అందుకేనండి నెమ్మది కలిగి మనం జీవించాలి. ఇప్పుడు ఇలా నెమ్మది కలిగి మనం నడుచుకోవాలి. ఇదిగోనండి ఒక విషయాన్ని మీకు చదివించి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. పిల్లలు అపోస్తల కార్యములు 24వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నాను. అపోస్తల కార్యములు 24వ అధ్యాయం 3వ వచనం. మహాఘనత వహించిన ఫెనిక్స్, మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు ఈ దేశ జనములకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరమత్య చేత దిద్దుబాటు అవుతున్నావనియు ఒప్పుకొని మేము సకల విధములోనూ సకల స్థలములలోనూ పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము. వాక్యమును అంగీకరించాము. మహాఘనత వహించినటువంటి ఏమండి ఇదిగో ఈ ప్రదేశాలలో సకల విధమైనటువంటి విషయాలన్నింటిలో ఇదిగో నేను వాక్యాన్ని అంగీకరించాను, వాక్యాన్ని నేను తీసుకున్నాను అంటున్నాడు. చూడండి ఏమంటే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ముగిస్తాను. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఏమంటే 2వ అధ్యాయం మొదటి వచనం. 2వ అధ్యాయం మొదటి వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి
నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును. చాలండి. ఏమంటే మనము సుఖముగా సమృద్ధిగా ఇహమందును పరమందును జీవించాలి అంటే ఏమండి మనం ఏం కలిగి ఉండాలట? ఇదిగో అంతా కూడా నెమ్మదిగా మనం జీవించాలి. దేవుడిచ్చేటువంటి నెమ్మది ఎలా ఉంటుంది అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంటుందండి. అది భూమి మీద ఉంటుంది అండ్ పరదేశంలో కూడా మనకు ఉంటుంది పిల్లరా. మరి ఆ పరదేశీ నెమ్మది మనం పొందుకునేటువంటి రీతిగా మనం పోరాడాలండి. మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో, ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితంలో పోరాటం ఉందండి. నెమ్మది కొరకే పోరాటం ఉంది. అందుకే ఒక భక్తులు పాట రాసుకున్నారు, పోరాటం ఆత్మీయ పోరాటం అని. ఏమంటే ఆ పోరాటం కొరకు నిజంగానండి మన ముందు ఉంచినటువంటి పరుగు పందెంలో నిజంగా మనం చక్కగా ఏమంటే వాక్యం కొరకు వాక్యాన్ని అంగీకరించి మన ప్రాకారంలో నెమ్మది పెట్టుకొని ఏమంటే మన జీవితంలో నెమ్మది పెట్టుకొని ఒకవేళ మనం జీవించగలిగితే ప్రియులరా దేవుడు మన మీద ప్రకాశిస్తాడు అంటున్నారు. చూడండి ఒకసారి చివరి మాట, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 5వ వచన లేఖన భాగాన్ని చదువుకుందాం ప్రియులారా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచన లేఖన భాగాన్ని. రాత్రి ఇక ఎన్నడనూ ఉండదు. ఇదిగోనండి, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత రాత్రికి ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రకాశించును, వారి మీద ప్రకాశిస్తాడు. 21:23 ఆ పట్టణములలో ప్రవేశించుటకే సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. జనులు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వస్తురు అంటున్నారు. చూడండి అంటే మనం నెమ్మదిగా మన బ్రతుకును వెళ్ళగొచ్చుకోవాలి కూడా. దేవుడిచ్చే నెమ్మది ఎలా ఉంటుందంటే ఒక లాజరు విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. లోకంలో నెమ్మది ఎలా ఉంది అంటే అనేకమైనటువంటి సందర్భాలు మీకు చూపించాను. మరి మన జీవితంలో నిజంగా ఒక రోగం గురించి నెమ్మది లేదా, ఒక ఆర్థిక పరిస్థితి గురించి నెమ్మది లేదా, లేదా మన వ్యక్తిగత పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నెమ్మది లేదా, ఎలాంటి జీవితం ద్వారా నెమ్మది పొందలేని జీవితాలన్నీ కూడా నెమ్మదిగా ఉండాలి అంటే వాక్యాన్ని అంగీకరించాలి. వాక్యాన్ని మనం అంగీకరించి జీవించగలిగితే మన ప్రాకారంలో నెమ్మది ఉంటుంది. మన చుట్టూ నెమ్మది లేనటువంటి మనుషులు ఉంటారు. మనము భూమి మీద నెమ్మది కలిగి దేవుని కొరకు కష్టపడితే పరదేశంలో కూడా దేవుడు మనకు నెమ్మదిని అనుగ్రహిస్తాడు. గనక దేవుడిచ్చేటువంటి నెమ్మది ఇలా ఉంటుంది. గనక ఈ వాక్యాన్ని చెప్పటానికి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవునికి విన్నమే అందరూ కూడా శిరస్సు వంచి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, అలాగే మమ్మను, మా సేవను భూమి మీద నెమ్మదితో వర్ధిలింప చేయను గాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి. నిన్న మీ అందరికి కూడా వందనాలు. ప్రార్థన చేస్తుందో మహిమగల తండ్రి, మీ పాదాలకు వందనాలు. మీరు వారు ప్రేమించి ఇచ్చినటువంటి నేటి నూతన దినంలో స్తుతించాం, మహిమపరిచాం, వాక్యం ద్వారా ధ్యానించుకున్నాం. మా బ్రతుకుల్లో నాయన ఒకవేళ దేనికైనా సంబంధించినటువంటి నెమ్మది లేకుండా ఉంటే అవునాయన మరి మాకు విస్తారమైనటువంటి అప్పులు, లక్షల అప్పులు, వాక్యం కొరకు చేసుకున్న అప్పులు తండ్రి ఉన్నాయి. నెమ్మది లేదు దాని విషయంలో. నెమ్మది కలిగించండి. అలాగే ప్రతి ఒక్కరి జీవితాలలో ఏదో ఒక సందర్భాలలో ఏదో ఒక విషయంలో తండ్రి నెమ్మది లేక బాధపడుతున్నటువంటి సహోదరులు, అక్కలు, అన్నలు, పరిశుద్ధులైనటువంటి సంఘాలు కూడా ఎన్నో ఉన్నాయి తండ్రి. అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని నీ వాక్యము ద్వారా నెమ్మది దేవా, మీరిచ్చేటువంటి నెమ్మది పరదేశంలో ఎలాగుంటుందో రుచి చూచాం దేవా. ఆ నెమ్మదిని ఆయన మరి మేము పొందుకునే భాగ్యాన్ని ప్రసాదించు. మందును పరమందును తండ్రి మీరు మా కొరకు సిద్ధపరిచినటువంటి ఆ నెమ్మదిని మేము స్వతంత్రించుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని ఇదిగో తండ్రి ఈ ప్రేయర్ టీం సభ్యులందరినీ కూడా ఇదిగో మా కొరకు బాధ, దుఃఖం, వేదన అని
ఎవరైతే తండ్రి నిజంగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన అవసరతను కోరారు తండ్రి, వారందరినీ కూడా చల్లగా కాపాడమని వేడుకుంటూ స్వస్థపరచండి, జ్ఞానాన్ని ఇవ్వండి దేవా. ఆర్థిక పరిస్థితులను సరిచేయండి, సంతోషం సమాధానాలని భార్యాభర్తల మధ్య తెలియపరచండి. పిల్లలకు మంచి జ్ఞానమును ఆరోగ్యమును అనుగ్రహించండి. మమ్మల్ని మా కుటుంబాల్లో కూడా సేవలు వరదలింప చేయమని ఇదిగో తండ్రి ఈ ప్రే టీం కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి మీ కుమారుడు తండ్రి భుజ స్తంభాల మీద వేసుకొని తండ్రి నిజంగా నాయన సునందమన్న గారు వారికి సహకరిస్తున్నటువంటి అనేక మంది పెద్దలు విశ్వాసులు తండ్రి సాత్వికులైనటువంటి మీ పిల్లలందరినీ కూడా తండ్రి క్షేమంగా కాపాడమని ఇదిగో తండ్రి ఈ క్రీస్తు రాజ్య స్వార్థ నీ కుమారుడు 2వ రాకడలో వచ్చేంత వరకు ఆగకుండా వర్ధిలింపజేయనట్లుగా దేవా మరి మేమందరం కూడా తండ్రి ఎత్తబడే భాగ్యం అనుగ్రహించమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థనలు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.